హాయ్ డియర్స్, వెల్కమ్ టు తెలుగు కల్ట్. మనతో పాటు ప్రపంచంలోనే ఒక అరుదైన జీవి, మన అందరికీ ఎంతో ఇష్టమైన, ఎక్కువ క్యూరియాసిటీ పెంచిన ఆర్జీవి మనతో పాటు ఉన్నారు. I'm your follower in Twitter and Instagram too, and YouTube also. సో అందులో రీసెంట్గా ఒక పోస్ట్ ఏంటంటే టెన్షన్తో పోయేలా ఉన్నాను అని ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. సో ఆ థాట్ మీదేనా? అండ్ ఇంకో పోస్టర్ కూడా ఉంది, ఈ ఆర్జీవి గాడికి తిక్క లెక్క లేదు అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఈ రెండిట్లు వెనకతలు ఉండే మెయిన్ రీజన్ ఏంటి? వ్యూహం సినిమాలో జరిగినట్టు బయట కూడా మొన్న ఒక సభ జరిగింది తాడేపల్లి గూడెంలో. సో రెండు జెండాలు, ఇద్దరు నాయకులు, మీ మూవీలో ఉండే క్యారెక్టర్స్ బయట రియల్ క్యారెక్టర్స్ అయినా సిబిఎన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు రెండు జెండాలు మార్చుకున్నారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? నాకు తెలిసి మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్విట్టర్లో ఏ పోస్ట్ని మీరు డిలీట్ చేయలేదు సార్. రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు, కుళ్ళుతో చచ్చిపోండి అని చెప్పి. సో నేను కొంచెం బాగా ఫాలో అవుతూ ఉంటాను మిమ్మల్ని. సో ఆ పోస్ట్ కనిపించట్లేదు, సో దానికి రీజన్ ఏంటి? సో అండ్ మీరు రీసెంట్గా అమితాబ్ బచ్చన్ గారితో ఒక పోస్ట్ పెట్టారు. సో చాలా రోజుల తర్వాత మేము మీ ఇద్దరిని కలిసి చూసాం సార్ ఒక ఫ్రేమ్లో. ఏమైనా సీక్వెల్ ఏమైనా ప్లానింగ్లో ఉంది సార్? ఇప్పుడు మన ప్రభాస్ గారితో మీ సినిమా, మీ ఇద్దరు కాంబోలో ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చు? సో రంగీలా లాంటి సినిమాలు తర్వాత శివ కానీ ప్రీవియస్గా మీరు క్షణక్షణం కానీ వాట్ ఎవర్ మీరు తీసినవన్నీ మ్యాక్సిమం ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇన్ రీసెంట్ టైమ్స్లో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వరకే కనెక్ట్ అవుతున్నారు మీ సినిమాలకి. సో దానికి రీజన్ ఏమనుకుంటున్నారు? నేను చాలాసార్లు 1000 సార్లు చెప్పాను, ఓపిక పోయింది. నా ఇష్టం వచ్చినట్టు నాకు అనిపించింది తీస్తాను. చూస్తే చూడండి, లేకపోతే మానేయండి. హాయ్ డియర్స్, వెల్కమ్ టు తెలుగు కల్ట్. మనతో పాటు ఒక సెన్సేషనల్ డైరెక్టర్ ఉన్నారు. సో మన వేలో ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ప్రపంచంలోనే ఒక అరుదైన జీవి, మన అందరికీ ఎంతో ఇష్టమైన, ఎక్కువ క్యూరియాసిటీ పెంచిన ఆర్జీవి మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి వ్యూహం అండ్ శబదం మూవీస్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి. సో ఎందుకు ఇంత పోస్ట్ పోన్ అవుతున్నాయి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? అండ్ కమింగ్ టు పాయింట్, నేను ట్వీట్ చూశాను నిన్న రీసెంట్గా, పట్టు వదలని బట్టి విక్రమార్క నుంచి. సో ఇంత పోస్ట్ పోన్ అయ్యి ఇంత లేట్ అవ్వడానికి రీజన్ లొకేషన్ ఇంకే అంతే కదా, సేమ్. సో ఇన్ని అబ్స్టేకిల్స్ని దాటి కూడా మీరు చాలా ధైర్యంగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అండ్ ఇప్పుడు వరకు వరల్డ్లో ఏ ఫిలిం సిరీస్ కూడా ఇంత షార్ట్ డ్యూరేషన్లో రిలీజ్ కాలా. సో ఆ రికార్డ్ మీరు మళ్ళీ క్రియేట్ చేశారు, కొత్త రికార్డ్. సో ఎలా ఉంది సార్? అంటే బికాజ్ ఇట్స్ అంటే ఇప్పుడు మనకి దగ్గరికి వచ్చేసింది కాబట్టి, అండ్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ వై టూ ఫిల్మ్స్ షుడ్ బి వెరీ ఫార్ అవే. అదేదో నోషనల్ అంతే. మీకు ఒక పార్ట్ నచ్చింది అనుకోండి, రెండో పార్ట్ రేపైనా చూస్తారు, నచ్చకపోతే ఎప్పుడు వచ్చినా చూడరు. అవును. అండ్ కమింగ్ టు అంటే మరీ 7 days గ్యాప్లో నేను అదే అన్నా, నెక్స్ట్ డే కూడా ఓకే, రెండు ఒకే రోజు చేసినా కూడా ఓకే, ఏం డిఫరెన్స్ పడుతుంది? అచ్చా, ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ పొలిటికల్ ఎజెండాస్, ఒక కామన్ ఆడియన్స్కి వ్యూహం అండ్ శబదం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది సార్? ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు పాలిటిక్స్ గురించి, ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక డ్రామాటిక్ స్క్రీన్ ప్లే ఉంటుంది దాంట్లో. సో ఇది మీరు ఫిక్షనల్ ఫిల్మ్ అనుకున్న అర్థమవుతుంది, ఒక బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ అనుకున్న అర్థమవుతుంది. అండ్ మీరు రీసెంట్గా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఐఎమ్ యువర్ ఫాలోవర్ ఇన్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ టూ, అండ్ యూట్యూబ్ ఆల్సో. సో అందులో రీసెంట్గా ఒక పోస్టర్ ఏంటంటే టెన్షన్తో పోయేలా ఉన్నాను అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఆ థాట్ మీదేనా? అండ్ ఇంకో పోస్టర్ కూడా ఉంది, ఈ ఆర్జీవి గాడికి తిక్క లెక్క లేదు అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఈ రెండిట్లు వెనకతలు ఉండే మెయిన్ రీజన్ ఏంటి? అది జస్ట్ ఫర్ ఫన్. అందరూ అంత పెద్ద సీరియస్ అనాలిసిస్ చేసే అంతే ఏమి ఉండదు కదా. ఫన్ అంటారు ఏంటండి? కింద ట్విట్టర్లో కొట్టుకుంటున్నారు. అంటే జనాల్ని కొట్టుకెచ్చడం అనేది నాకు ఇష్టం. అంటే జనాలు కొట్టుకుంటే పర్లేదు, అక్కడ రెండు వర్గాలుగా మారి కొట్టుకుంటున్నారు. సో దాన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా?
ఐ వుడ్ సే బాగా ఎంజాయ్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ నా పనుల్లో నేను చాలా బిజీగా ఉంటాను. నేను నా మీద కామెంట్సే చూడండి, ఇక మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటాం అనేది అంతా ఎక్కడ పట్టించుకుంటాను. ఓకే, అండ్ కమింగ్ టు వ్యూహం. సో వ్యూహం సినిమాలో కాస్టింగ్ అంతా బయట ఉండే క్యారెక్టర్స్కి రెసెంబుల్డ్గా చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇలాంటి కాస్టింగ్ని పెట్టి ఇప్పుడు వాళ్ళకి కానీ మీకు కానీ ఏమైనా థ్రెటనింగ్స్ వచ్చినాయా సార్? థ్రెటనింగ్స్ అంటే ఇప్పుడు ట్రోల్ చేస్తారు, అంతకని ఏముంటుంది. అండ్ యా దట్స్ ఆల్. ఓకే, అండ్ వ్యూహం సినిమాలో జరిగినట్టు బయట కూడా మొన్న ఒక సభ జరిగింది తాడేపల్లి గూడెంలో. సో 2 జెండాలు, ఇద్దరు నాయకులు మీ మూవీలో ఉండే క్యారెక్టర్స్ బయట రియల్ క్యారెక్టర్స్ అయినా సిబిఎన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు 2 జెండాలు మార్చుకున్నారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఇట్ లుక్స్ లైక్ ఎ సర్కస్. సర్కస్? అక్కడ అంత పెద్ద సభ చేసి అంతమంది నా ఒపీనియన్ అడిగారు, అది చెప్పిన అంతే. ఓకే సార్. అండ్ కమింగ్ టు ఇప్పుడు రీసెంట్గా వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళ డాటర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సార్, అది ప్రెస్ మీట్ పెట్టి. సో చూసారా సార్ ఆ వీడియో? నాట్ రియలీ. సో చూపిద్దాం అనుకుంటున్నాను మీకు జస్ట్. అబ్సల్యూట్లీ. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. యూ don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. ఇప్పుడు ఏం చూడాలి నేను దీంట్లో? ఇంకా సార్ పాయింట్ ఏంటంటే ఆమె ఓటు వేయొద్దు అని చెప్పి అంటున్నారు జగన్ గారికి. సో ఇలాంటి కాంట్రవర్షియల్ సీన్స్ ఏమైనా మన వ్యూహంలో కానీ శబదంలో కానీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్? సో అండ్ ఫైనల్గా ఇప్పుడు మర్డరర్స్ అంటే ఎవరు చేశారు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది. పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్ చేస్తూ ఉంటాడు. ఆ ఎలిగేషన్కి బేస్ చెప్పరు, ఎవిడెన్స్ ఏంటని చెప్పరు, ఏమీ చెప్పరు. ఓకే సార్. అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అండ్ భారతి గారి క్యారెక్టర్స్ని చాలా ఎమోషనల్గా కొంచెం చూపించారు. అండ్ ట్రైలర్లో కూడా మెయిన్ క్యారెక్టర్స్ అయ్యే కనిపిస్తున్నాయి మాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంకేమైనా ఛాన్స్లు ఉన్నాయా సార్ వేరే క్యారెక్టర్స్ని స్కోప్ ఎక్కువ డ్రామాటిక్గా? అందరూ ఉన్నారు క్యారెక్టర్స్, మొత్తం ఇవాళ ఉన్న పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎవరెవరు వస్తున్నారో అందరూ ఉన్నారు అక్కడ. ఓకే సార్. సో ఇప్పుడు ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కదా సార్, సో మీరు చాలాసార్లు సర్టిఫికేట్ చూపించి మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. అండ్ ఫైనల్గా ఈ డేట్ అయినా కన్ఫామ్గా రిలీజ్ అవుతుంది సార్? రేపే పక్కా. ఓకే సార్. చాలామంది ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే మామూలుగా పొలిటికల్ కార్యకర్తలు 2 అపోనెంట్ పార్టీ అండ్ రూలింగ్ పార్టీ యాజ్ వెల్ యాజ్ పొలిటీషియన్స్, ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్ ఈ సినిమా గురించి. అంటే ఆర్జీవి ఏం చూపిస్తున్నాడని. సో మీరు ప్రీవియస్గా రిలీజ్ అయిన యాత్ర సినిమా వచ్చింది. సో ఆ సినిమాతో కంపేర్ చేస్తే మన సినిమాలో అదే వ్యూహం సినిమాలో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? ఇప్పుడు ఫిల్మ్ మేకర్ జాబు తన కెపాసిటీ మేరకు తను అనుకున్నది ఎంత ఎఫెక్టివ్గా తీయగలగడం అనేది ఒకటే చేస్తాడు. ఆడియన్స్ ఏం చేస్తారు అనేది వాళ్ళు రిలీజ్ అయ్యి వాళ్ళ రియాక్షన్ వరకు తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే సార్. అంటే ఇప్పుడు మీ పర్సెప్షన్ నుంచి తీసారా సార్, లేదంటే బయట జరిగిన ప్రాక్టికాలిటీని మీరు ప్రొజెక్ట్ చేశారా? ఏదైనా మన పర్సెప్షనే ఉంటుంది. ఎందుకంటే నాకున్న సోర్సెస్ నుంచి నేను అర్థం చేసుకుంది, నేను గ్యాదర్ చేసిన దాంట్లో నుంచి తీసుకున్నాను కాబట్టి ఎవరు సినిమా తీసినా వాళ్ళ పర్స్పెక్టివ్లోనే ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు రీసెంట్గా ట్విట్టర్లో ట్వీట్స్ చేశారు కదా, ఇప్పుడు నిన్న జరిగిన సభ తర్వాత కొనిదెల నాగబాబు గారు కూడా ఒక చిన్న ట్వీట్ వేశారు, నాకు రీసెంట్గా ఇష్టమైన సినిమా వదినా అని చెప్పి. అండ్ ఇది ఇంటర్లింక్ అయ్యి మొన్న సభలో పవన్ కళ్యాణ్ గారు జగన్ మీద కౌంటర్ వేయడం జరిగింది. సో ఆయన ఏమన్నారంటే నాకు 3 పెళ్ళిళ్ళు అంటున్నారు కదా, సో 4వ నేను నీకు మొగుడిని అవుదాం అనుకుంటున్నాను అని ఒక ఇష్యూని రైజ్ చేశారు సార్. ఓకే. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే దాన్ని కౌంటర్గా ఈయన ట్వీట్ చేయడం జరిగింది మన నాగబాబు గారు. నాకు రీసెంట్ టైమ్స్లో నాకు బాగా ప్రీవియస్గా నాకు నచ్చిన సినిమా వదినా అని చెప్పి. సో దాన్ని ట్రోల్ చేస్తున్నారు, అంటే ఒక వర్గానికి చెందిన పీపుల్. సో వాటిని మీరు నాకు వదినా అంటే నాకు అర్థం కాల, ఏంటి వదినా అంటే? ఇప్పుడు జగన్ గారిని ఆయన పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ చేస్తే దానికి సపోర్టివ్గా ఈయన వేశారన్న. అదే వదిన అంటే ఏంటి? వదిన అంటే జగన్ గారిని వదినా అన్నట్టు వాళ్ళు మాట్లాడారు సభలో. అచ్చా జగన్ గారు 4వ పెళ్ళం పవన్ కళ్యాణ్కి అని అలా సార్ అలా మాట్లాడారు. ఓకే. సో వాటి మీద మీ రియాక్షన్? ఇంకేం రియాక్షన్ ఇచ్చాను కదా. ఓకే సార్. ఓకే సార్. అండ్ కమింగ్ టు మూవీ వ్యూహం. వ్యూహంలో మీరు ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పేశారు నేనేం చూపిస్తున్నాను ఎలా ఉంటుందని మ్యాక్సిమం క్లియర్ కట్గా చెప్పేశారు. అండ్ శబదం మేము ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ ఎజెండాస్ అన్నింటినీ మీరు చూపిస్తారా సార్?
శపథం సినిమా బేసిక్గా జగన్ గారు గెలిచినప్పటి నుంచి సిబిఎన్ జైలుకి వెళ్ళే వరకు ఉంటుంది. ఓకే సార్, ఓకే. అంటే దానికి సీక్వెల్, ఎస్ వ్యూహానికి సీక్వెల్. అండ్ మీరు ప్రీవియస్గా ఇప్పుడు వరకు జగన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే చాలా కష్టం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా లోపలికి వెళ్ళి డిస్కస్ చేయరు సార్ ఆయన దగ్గరికి వెళ్ళి. సో మీరు ఒక 1.5 hour అలా మాట్లాడారు. సో మూవీ గురించే సార్, లేదంటే అపార్ట్ ఫ్రమ్ మూవీనా? వేరియస్ విషయాలు. వేరియస్ విషయాలు. సో అంత టైం ఆయన ఎవరికి ఇవ్వరు, సో మీకు ఇచ్చారు. సో ఈ సినిమా గురించి డిస్కస్ చేయడానికి అని చాలామంది ఫ్యాన్స్ అడగమని చెప్పారు, అందుకని అడుగుతున్నాను. అదే మీ ఇద్దరం 1-to-1 మాట్లాడినప్పుడు నేను బయట చెప్పలేను కదా అది. ఓకే సార్. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, సో యాజ్ పర్ యువర్ ప్రిడిక్షన్ 2024 ఎలక్షన్స్ హూ విల్ బి? ఐ హ్యావ్ నో ఐడియా, ఎందుకంటే నాకు పొలిటికల్ నాలెడ్జ్ అసలు నాకు లేదు. నేను స్పెక్యులేషన్ చేయను. సో అండ్ ఇప్పటి వరకు ఆర్జీవి ఎప్పుడు నాకు తెలిసి మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్విట్టర్లో ఏ పోస్ట్ని మీరు డిలీట్ చేయలేదు సార్. రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు, కుళ్ళుతో చచ్చిపోండి అని చెప్పి. సో నేను కొంచెం బాగా ఫాలో అవుతూ ఉంటాను మిమ్మల్ని. సో ఆ పోస్ట్ కనిపించట్లేదు, సో దానికి రీజన్ ఏంటి? దానికి రీజను నేను పెట్టిన విజువల్ అది వేరే చోటదంట, అది నాకు తెలియదు. ఆ విజువల్ మూలాన నేను తీసాను. అవునా సార్? సో ఇప్పుడు మీకు నెక్స్ట్ లైనప్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, ఒక 11 ఫిలిమ్స్ వరకు ఉన్నాయని మేము విన్నాము. వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ సార్? ఐ కాంట్ అంటే ఇప్పుడు ఈ వ్యూహం దాంట్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్గా ఏం తీయాలి అని డిసైడ్ చేసుకోలేదు. సో దట్ ఐ విల్ కమ్ టెల్ ఇన్ డ్యూ కోర్స్. ఓకే సార్. సో మీరు ప్రీవియస్గా తీసిన చాలా రోజులు అయింది సార్, అంటే ఒక బ్లాక్ బస్టర్, అంటే బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ కొట్టి, అంటే బిజినెస్ పరంగా సక్సెస్ అవ్వచ్చు మేబీ ఆడియన్స్ కానీ మాకు కానీ తెలియదు. సో థియేటర్లో రిలీజ్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఆర్జీవీకి చాలా రోజులు అయింది. వ్యూహం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ బ్లాక్ బస్టర్? ఇందాక చెప్పాను, ఇంకొకసారి మళ్ళీ చెవులు తీసుకున్నాను. నేను తీసే వరకే నా కెపాసిటీ ఉంటుంది, నచ్చిందా లేదా అనేది ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయడం మీనింగ్ ఏంటి దాంట్లో? ఓకే సార్. అండ్ కమింగ్ టు మీ బ్లాక్ బస్టర్ మూవీ, ఇప్పుడు బాగా రిలీజ్ ట్రెండ్ నడుస్తూ ఉందండి. ఎలా అంటే మెయిన్ రిలీజుల కంటే రిలీజులకి ఎక్కువ వెళ్తున్నారు ఆడియన్స్ సినిమాని చూడటానికి. సో మీ బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ కూడా రిలీజ్ చేయాలని చాలామంది, అంటే మీ అడ్మైరర్స్ యాజ్ వెల్ యాజ్ ఆ హీరో బేస్డ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ద ఫిలిం శివ. వీ కెన్ ఎక్స్పెక్ట్ శివ రిలీజ్ సార్? నో సార్. సో అండ్ మీరు రీసెంట్గా అమితాబ్ బచ్చన్ గారితో ఒక పోస్ట్ పెట్టారు. సో చాలా రోజుల తర్వాత మేము మీ ఇద్దరిని కలిసి చూసాం సార్ ఒక ఫ్రేమ్లో. ఏమైనా సీక్వెల్ ఏమైనా ప్లానింగ్లో ఉందా సార్ ఫ్యూచర్లో? సంథింగ్ ఐ టెల్ ద డీటెయిల్స్ తర్వాత చెప్తాను సార్. అండ్ కమింగ్ టు మీరు ఇప్పుడు పాన్ ఇండియా అని చాలా రెడీ అవుతున్నాయి ఫిలిమ్స్ కానీ ఇవి కానీ వాట్ ఎవర్, అంటే బాగా వైరల్ అవుతుంది ఆ పాన్ ఇండియా అనే పదం కానీ ప్రాజెక్ట్స్ కానీ. సో మీరు ఆ పాన్ ఇండియా ఫిలిమ్స్ చాలా ఏళ్ల క్రితమే తీసేశారు, చాలా రికార్డ్స్ క్రియేట్ చేశారు. సో ఆర్జీవి ఎప్పుడు పాన్ ఇండియా ఫిలిం తీయబోతున్నాడు నెక్స్ట్? పాన్ ఇండియా సినిమా అనేది అవుతుంది, ఎవరు తీయలేరు. అది అన్ని చోట్ల ఆడినప్పుడే పాన్ ఇండియా సినిమా అవుతుంది. సో రంగీలా లాంటి సినిమాలు తర్వాత శివ కానీ ప్రీవియస్గా మీరు క్షణక్షణం కానీ వాట్ ఎవర్ మీరు తీసినవన్నీ మ్యాక్సిమం ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ అనమాట. ఇన్ రీసెంట్ టైమ్స్లో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వరకే కనెక్ట్ అవుతున్నారు మీ సినిమాలకి. సో దానికి రీజన్ ఏమనుకుంటున్నారు సార్? నేను చాలాసార్లు 1000 సార్లు చెప్పాను, నాకు ఓపిక పోయింది. నా ఇష్టం వచ్చినట్టు నాకు అనిపించింది తీస్తాను, చూస్తే చూడండి లేకపోతే మానేయండి. 1000 సార్లు చెప్పాను. అదే క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి నేను ఇంకా? ఓకేనండి. సో మీరు వీళ్ళని కొన్ని అదే సిబిఎన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని వీళ్ళందరినీ వ్యూహం మూవీలో మీరు ప్రాజెక్ట్ చేశారు సార్, అంటే యాజ్ పర్ యువర్ పర్సెప్షన్. సో వాళ్ళ మీద ఏమైనా పాజిటివ్ పాయింట్స్ మీకు ఎప్పుడైనా అనిపించినాయి సార్? ఒక్క పాజిటివ్ పాయింట్. పాజిటివ్ నెగిటివ్ కాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది నేను ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశాను సినిమాలో. అంటే ఆ సినిమాలో చూస్తారు. ఓకే సార్. అండ్ ఫైనల్గా శబదం వ్యూహాన్ని థియేటర్లో ఆడియన్స్ చూడటానికి వన్ రీజన్ సార్? వాళ్ళకి ట్రైలర్ నచ్చితే చూస్తారు, ఇలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ నచ్చితే చూస్తారు, అంతగానే ఏం లేదు. నేనేం చెప్పేది లేదు. వాళ్ళు ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుందంటే వాళ్ళకి ఎంతో కొంత ఇను ఉండొచ్చు, వాళ్ళు అయిన దాని మీద వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు కదా, అంతే కదా. ఓకే సార్. సో రీసెంట్ టైమ్స్లో మన ఇండియన్ ఫిలిమ్స్కి ఇంటర్నేషనల్ రేంజ్లో మంచి రికగ్నైజేషన్ వస్తుంది సార్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్. సో వాటి మీద మీ ఒపీనియన్ సార్? అది నాకు నేను అసలు పట్టించుకున్నాను. ఓకే సార్. ఇప్పుడు మన ప్రభాస్ గారితో మీ సినిమా మీతో మీ ఇద్దరు కాంబోలో ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నో సార్. నో. ఓకే సార్. అండ్ హిందీలో కూడా మీరు చాలా రోజులు అయింది సార్ సినిమా తీసి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ ఏమైనా?
ఉన్న డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే సార్. సో అండ్ చాలామంది మీ అడ్మైరర్స్ అండ్ ప్రభాస్ గారు అడ్మైరర్స్ నాకు అడగమని చెప్పిన క్వశ్చన్ ఒకటే సార్. సో ఏంటంటే మీరిద్దరు కాంబోలో తొందరలో మేము స్క్రీన్ మీద చూడబోతున్నాం అని చెప్పి చాలా సర్క్యులేట్ అవుతున్నాయి న్యూస్. ప్రభాస్ లాంటి ఇమేజ్ ఉన్న స్టార్తో సినిమా తీసే కెపాసిటీ నాకు లేదు. ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను. అంటే సార్ నేను అడిగింది ఏంటంటే మీరిద్దరు కలిసి ఆన్ స్క్రీన్లో ఆయన చేసే సినిమాలో మీరు యాక్ట్ చేస్తున్నారని సర్క్యులేట్ అవుతుంది సార్, అది అడిగాను సార్ నేను. నాట్ ట్రూ అసలు. సో నెక్స్ట్ మీరు లీడ్గా ఏమైనా చేసే ఛాన్స్లు ఉన్నాయి సార్ ఫ్యూచర్లో? నో. ఓకే సార్. వన్ వర్డ్ అబౌట్ వ్యూహం అంటే ఏం చెప్పి? నథింగ్. శవదం? నో. సో ఈ సినిమాని మేము థియేటర్కి వెళ్ళి చూడటానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం సార్. యాజ్ వెల్ యాజ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఈగర్లీ వెయిటింగ్. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. చెప్పండి. మీరు ప్రీవియస్గా జిఎస్టీ అని ఒక సినిమా తీశారు సార్. సో చాలామంది ఇండియన్ ఆడియన్స్ రకరకాల పర్సెప్షన్స్లో చూశారు. సో కొంతమంది మీ అడ్మైరర్స్ యాజ్ వెల్ యాజ్ సినీ లవర్స్ దానికి సీక్వెల్ ఏమైనా ఉందా అని అడగమన్నారు సార్. సో నెక్స్ట్ మీకు అమ్మాయిల వల్ల ఎప్పుడైనా చనిపోవాలి అని అనిపించిందా సార్? సో అమ్మాయి, మందు, సినిమా ఈ మూడిట్లో వదిలేయాలంటే ఏం వదిలేస్తారు సార్? ఏది వదలం. ఒక 4 మెంబర్స్ ఉన్నారు సార్. సో వాళ్ళ గురించి వన్ వర్డ్ చెప్పండి. సో పవన్ కళ్యాణ్ గారు, ఇన్కన్సిస్టెంట్, సిబిఎన్ గారు, కన్నింగ్, జగన్ గారు, కాంకరర్, చిరంజీవి గారు, మెగా, అమితాబ్ బచ్చన్ గారు. గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైం. హాయ్, హలో ఎవ్రీబడి. నేను మీ అలీ రజా. This is Arjun Kalyan. This is Abhinav Gomatam for latest cinema news and interesting updates. Please do subscribe to Telugu Cult. Do not forget to subscribe to Telugu Cult channel. Watch Telugu Cult. Please stay tuned to Telugu Cult for genuine movie updates.